చాలా బాధ్యతలు ఉంటాయి. రిటైర్మెంట్ అవుతున్నారని కాకుండా చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? ఒక వ్యక్తి 5 కోట్లతోటి రిటైర్ అవ్వాలనుకున్నారనుకోండి, 30,000 ఇప్పుడు కరెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. 30 years తర్వాత ఆయన 60 రీచ్ అయినప్పుడు ఆయనకి ఎక్స్పెన్సెస్ ఎంత కావచ్చు? అంటే రిటైర్మెంట్ కాకుండా కూడా కొంతమంది జాబ్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ప్లాన్స్ చేసుకోవచ్చా అండి? జాబ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెంట్ ఈ ఇయర్ ఒక హైయర్ ఎడ్యుకేషన్కి ఒక 10 lakhs ఖర్చు వస్తుంది అనుకోండి. తను 20 years రీచ్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ రెడీ అయ్యే సమయానికల్లా మీకు ఆ 25 lakhs మీ అకౌంట్లో ఉండేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్ ప్రేమ్ కుమార్ గారితో ఉన్నాము. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ కావాలని చాలా మందికి ఉంటుంటుంది. ఇది చాలా వరకు డౌట్స్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండ్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళకు ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ డౌట్స్ ఏందో మనం ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఇంకోటి సార్, చాలా మంది రిటైర్మెంట్ అవ్వాలనుకుంటుంటారు అండ్ వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి రిటైర్ అయ్యే ముందట? అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. రిటైర్మెంట్ అవుతున్నారని కాకుండా చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా సిచ్యువేషన్స్ లేవు. ఎందుకంటే మన పేరెంట్స్కి చూసినట్టయితే వాళ్ళకి పెన్షన్స్ అనేవి చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఉండేది, పెన్షన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు కరెంట్ పబ్లిక్ సెక్టర్ ఫీల్డ్లో అయినా కానీ ప్రైవేట్లో కానీ పెన్షన్స్ లేవు. సో దాని గురించి మనమే ప్లాన్ చేసుకోవాలి. మనమే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే దీనికి మనం ముందే స్టార్ట్ చేస్తే ఎర్లీగా ఫస్ట్ ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలని క్వశ్చన్ అడిగితే ఎప్పుడైతే మనకు ఫస్ట్ శాలరీ వస్తుందో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఒక వ్యక్తి 5 కోట్లతోటి రిటైర్ అవ్వాలనుకున్నారనుకోండి, రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా మనకు పెన్షన్స్ కానీ గవర్నమెంట్ జాబ్లో లాగా పెన్షన్స్ అవి లేవు. సో దాని గురించి మనమే ప్రిపేర్ కావాలి. రిటైర్మెంట్ ఎటువంటి స్టేజ్ అంటే ఇప్పుడు మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అటు ఇటు అయినా కానీ మనం ఎర్న్ చేసుకొని రికవర్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ అదే మీరు రిటైర్మెంట్ అయినప్పుడు మీరు ఆ గోల్డెన్ ఎరాలో మీకు సంపాదన ఉండదు, ఓన్లీ ఖర్చులే ఉంటాయి. సో దాని గురించి సంపాదించే టైంలోనే మీరు సేవ్ చేసుకొని ఆ సంపాదన లేని సమయానికి మీరు కూడబెట్టుకొని గోల్డెన్ ఎరా కావాలంటే మంచి రిటైర్మెంట్ సర్ప్లస్ మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ కాకుండా సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఏజ్ ఒక 30 ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ 60 yearsకి రిటైర్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు కరెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 30,000 ఉంటే ఆయనకి ఆ 30 years తర్వాత వెన్ ఈ కమ్స్ టు అటెన్ 60 ఎంత రిక్వైర్మెంట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. ఒక ఎగ్జామ్ ఏమన్నా గెస్ చేయగలుగుతారా? 30,000 ఇప్పుడు కరెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. 30 years తర్వాత ఆయన 60 రీచ్ అయినప్పుడు ఆయనకి ఎక్స్పెన్సెస్ ఎంత కావచ్చు? పెరుగుతాయి కదా సార్, ఆల్రెడీ పెరుగుతుంది. మనం మామూలుగా అంటే నమ్మరు, కానీ ఈ 30,000 ఏదైతే ఇప్పుడు ఉందో అది 1.7 lakhs పైన అవుతుంది పర్ మంత్ రిక్వైర్మెంట్ అవుతుంది. సో దాని గురించి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోకుంటే ఆ టైంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ టైంలో వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దాని గురించి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 30 years ఏజ్లోనే ఒక 10,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, అదొక 15% రిటర్న్ ఇస్తే బై ద టైమ్ హీ రీచెస్ 60 ఆయనకు ఒక 5 crores వరకు అక్యుములేట్ అవుతుంది. సో అదొక నార్మల్ ఎఫ్డీలోనే పెట్టినా కానీ దాన్ని ఎస్డబ్ల్యూపీ పరంగా తీసుకున్నా కానీ ఆయన తన లైఫ్ అంతా జాలీగా గడపచ్చు, ఫ్యామిలీతో వెకేషన్స్తో గడపచ్చు. ఇంకంటే ఒకరిపై డిపెండ్ కాకుండా వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి స్పెండ్ చేస్తూ ఉంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. మనం ఒకరిపైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. మనము వాళ్ళకి ఖర్చు పెడుతుంటే వాళ్ళకి అమౌంట్ గిఫ్ట్స్గా ఇస్తుంటే సొంతంగా మన కాలపైన మనం ఇండిపెండెంట్గా ఉంటే ఆ రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది. సో అదొకటి. అదే మనం ఒక 30 years అయినా ఒక 30 years కోసం అనుకున్నాము, అదే ఆయన ఒక 10 years డిలే చేశాడు అనుకోండి, 30 కాస్త 40కి వచ్చాడు, ఏదో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ప్లాన్ చేద్దాం అనుకున్నాడు, మర్చిపోయాడు, అయిపోయింది. 40 yearsకి రియలైజ్ అవుతాడు ఇంకా నెక్స్ట్ 20 years నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ నేను ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అప్పుడు ఆయనకి 21,000 per month ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ముందే ప్లాన్ చేసుకుంటే ఒక 10 years ముందు ప్లాన్ చేసుకుంటే 10,000 తోటి ఆయన పాకెట్ పైన ఎక్కువ భారం పడకుండా 10,000 మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ 5 crores రీచ్ అవ్వచ్చు. లేదు అంటే 20,000 10,000 ప్లస్ 20,000
సేవ్ చేయాల్సి వస్తుంది. సో ఎంత డిలే చేస్తే మనం అంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇదే విధంగా మనం ఎడ్యుకేషన్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా సార్? ఇప్పుడు కరెంట్ ఈ ఇయర్ ఒక హైయర్ ఎడ్యుకేషన్కి ఒక 10 lakhs ఖర్చు అవుతుంది అనుకోండి. మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ ప్రకారము నెక్స్ట్ సపోజ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవ్వచ్చు. తన ఏజ్ ఇప్పుడు 10 years ఉంది. నెక్స్ట్ తను 20 రీచ్ అయినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఆ టైంలో ఈ 10 lakhs ఈ రోజున్న కరెంట్ కాస్ట్ ఆఫ్ కాలేజ్ ఫీజు ఎంత ఉందో అది ఆ టైంకి ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే అదొక డబల్ అవుతుందండి. 25 lakhs వరకు అవుతుంది. సో దాని గురించి ఇప్పుడే ప్లాన్ చేసేసి ఒక 10,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేసామనుకోండి. తను 20 years రీచ్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ రెడీ అయ్యే సమయానికల్లా మీకు ఆ 25 lakhs మీ అకౌంట్లో ఉండేది. సో మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో చాలామంది లోన్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. ఉన్న ఇల్లులు అమ్మేస్తుంటారు. ఓకే, ఇల్లు ఓన్ హౌస్ అమ్మేసి రెంట్ ప్రాపర్టీకి వెళ్ళే వాళ్ళని చాలామందిని చూసాం. అలా కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఫైనాన్షియల్ గోల్స్ అని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం జాగ్రత్త పడితే మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి బాగుంటుందని. ఓకే, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూజబుల్ అని. రిటైర్డ్ అయ్యే వాళ్ళకి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. అంటే రిటైర్మెంట్ కాకుండా కూడా కొంతమంది జాబ్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ప్లాన్స్ చేసుకోవచ్చా అండి? జాబ్లో ఉన్న వాళ్ళు? అవునండి, ఇది ప్రతి ఒక్క గోల్కి మనము ఇది ఓన్లీ రిటైర్మెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటామంటే అది చాలా ఇంపార్టెంట్ గోల్స్ లైఫ్. అవి లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ కార్ కొనడం కానీ ఇల్లు కొనడం కానీ దానికి లోన్స్ దొరుకుతాయి, ఈజీగా అయిపోతుంది. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తారు. షార్ట్ టర్మ్లో మనకు వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే.